అమ్మా కోసం యూట్యూబ్ ఛానల్లో వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కేదారేశ్వర వ్రతం చేస్తున్నారా? ఈ కథ సింపుల్ గా మీకోసం. అన్యోన్య దాంపత్యానికి చిహ్నమైన ఆది దంపతులను ఆరాధించి కేదారేశ్వర వ్రతం ఆచరించుకున్న వారు ఈ వ్రత కథను కూడా చదువుకొని శిరస్సున అక్షంతలు వేసుకోవాలి. అప్పుడే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. శ్రీ కేదారేశ్వర వ్రత కథను ఈ కథనంలో తెలుసుకుందాం. శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పూర్వం నైమిషారణ్యంలోని సౌనకాది మునులు భార్యాభర్తలు ఆది దంపతుల వలె అన్యోన్యంగా ఉండాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలని సూత మహామునిని కోరగా సూత మహాముని సౌనకాది మునులతో ఇలా చెప్పసాగాడు. సూత ఉవాచ: పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడానికి ఆచరించిన కేదారేశ్వరుని వ్రతం గూర్చి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాదులకు చెప్పెను. మహేశ్వరుని మహాసభ. పూర్వం శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభలో కొలువుదీరి ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్నివాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రథమ గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు మొదలగు వారందరూ ఆ సభలో ఉన్నారు. శివలీల వినోదం. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. ఆ గానామృతానికి రసాల సాల తమాల వకుల నారికేల చందన పనస జంబూ వృక్షములతోను చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతో మణిమయ మకుట కాంతులతో విరాజిల్లే నదీనద పర్వతములతోనూ చతుర్థ భువనాలు పులకిస్తున్నాయి. భృంగుటి ఆనంద నాట్యం. ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న ఆ సభలో భృంగురుటి అను శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగాను. భృంగురుటి తన నాట్యగతులతో శివుణ్ణి మెప్పించసాగాడు. అందుకు పరమానందంతో పరమశివుడు పార్వతిని వీడి సింహాసనము నుంచి లేచి భృంగురుటిని తన అమృతహస్తములతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునుగా వందిమాగదులు శివునికి ప్రదక్షిణ చేసి నమస్కరించారు. శివుణ్ణి ప్రశ్నించిన పార్వతి. వందిమాగదులు శివుని ప్రదక్షిణ నమస్కారాలు చేయడం చూసిన పార్వతి శివుని చేరి, నాథ, నన్ను విడిచి మీకు మాత్రమే ఎందుకు నమస్కరించారు? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుంచి నన్ను వేరుపరిచి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించెను. పార్వతిని సమాధానపరిచిన శివుడు. పార్వతి బాధను అర్థం చేసుకున్న ఆ సదాశివుడు, దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనం ఉండదని నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. ఆగ్రహించిన తపస్సుకేగిన పార్వతి. శివుని మాటలకు పార్వతి కోపంతో సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలేయుండి, వందిమాగదులు ప్రమాణములకు నోచుకొని అయోగ్యురాలినా నేను అని ఈశ్వరునితో సమానమగు యోగ్యతను సాధించుకోవడానికి తపస్సు చేయడానికి నిశ్చయించుకొని కైలాసమును వదిలి సస్యశ్యామలమైన గౌతమాశ్రమునకు చేరుకుంది. ఆశ్రమవాసుల ఆహ్వానం. గౌతమ మహర్షి ఆశ్రమవాసులు పార్వతిని చూసి ఆమె వివరాలు అడగగా తాను పార్వతీదేవినని సాక్షాత్తు పరమశివుని ఇల్లాలనని చెప్పింది పార్వతి. అప్పుడు పార్వతీదేవి గౌతమ మహర్షి నమస్కరించి తన భర్త పరమశివునితో సమానమైన యోగ్యతను కల్పించే వ్రతాన్ని ఉపదేశించమని కోరగా గౌతముడు కేదారేశ్వర వ్రతం ఆచరిస్తే తప్పకుండా పార్వతి కోరిక తీరుతుందని చెప్పి ఆ వ్రత విధానాన్ని సవిస్తరంగా తెలియజేసి తానే స్వయంగా పార్వతీదేవిచే ఆ వ్రతాన్ని ఆచరింపజేశాడు. శివునిలో సగభాగం పొందిన పార్వతి. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానంను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. అంతటా పరమేశ్వరుడు సంతోషించి పార్వతీదేవి కోరిక ప్రకారం తన మేనులో సగభాగం పార్వతికి అనుగ్రహించెను. ఆనాటి నుంచి శివుడు అర్ధనాదీశ్వరుడుగా ఖ్యాతికెక్కాడు. ఆ జగదాంబ సంతోషముతో తన భర్తతో కలిసి కైలాసమునకేగెను. కేదారేశ్వర కథ శ్రవణ ఫలం. కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఈ వ్రత కథను